ఓకే అండి. హాయ్ అండి. కిరణ్ సార్ గారు. నేను సార్ వెంకట్ హాయ్ 10 టీవీ అండి. సార్ హాయ్ సార్. సో, మీరు కాన్ఫిడెన్స్‌గా ఉన్నారంటున్నారు గదా! ఇటు బుకింగు ఏ విధంగా ఉన్నాయి? ఏంటి అసలు మొత్తం? అంతా బాగుంది సార్. మేము ప్రీమియర్స్ ఏవో ఇక్కడ హైదరాబాద్‌లో ఒక 8, 9 స్క్రీన్స్ ఏమో ఓపెన్ చేసాయి. నాకు తెలిసి అన్ని హౌస్‌ఫుల్స్ ఇప్పటికే. 8, 9 అంతా సోల్డ్ అవుట్ అయ్యాయి. అదర్ ఏరియాస్‌లో కూడా తిరుపతి, కర్నూల్ అదర్ ఏరియాస్‌లో కూడా ఓపెన్ చేశారు. మొత్తం అంతా ఫాస్ట్ ఫిల్లింగే ఉంది. వీఆర్ వెరీ హ్యాపీ సార్ అండ్ ఎక్సైటెడ్. మీరు షో చూసిన తర్వాత మీరు ఎలా ఎలా రియాక్ట్ అవుతారు సినిమానంతా. సినిమాలో ఏదో ఒక సర్ప్రైజ్ ఏదో ఉంటుంది అనేసి వినపడుతుంది. నిజమేనా? అది ఏంటి అసలకి? సర్ప్రైజ్ అంటే సార్? ఏదో అంటే మేము కాలో క్లైమాక్స్‌లో ఏదో ఎక్స్‌పెక్ట్ చేసిన ఒకసారి ఎక్స్‌పెక్ట్ చేయలే అసలకి. ఆ! అలాంటిది దీంట్లో కూడా ఉంటుంది. మంచిగా అసలు ఎంటర్‌టైన్‌మెంట్‌గా బావుంటుందనేసి అనిపించింది. అంటే కొన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి సార్. అవి ఇంకా మీరు థియేటర్‌లోకెళ్ళి అందుకే మీరది మూవీ చూసేసిన తర్వాత సర్ప్రైజ్ ఎలిమెంట్స్ మాట్లాడుకుందాం. మీ ఇద్దరు హీరోయిన్స్ వస్తారనుకుంటే రాలేదు ఏమన్నా? హీరోయిన్స్ రెడీ అవుతున్నారు సార్. షోకెళ్ళాలి గదా! ఇంకా షో మేమంద మీరేమో ప్రమోషన్స్ వాళ్ళేమో షోకా? లేదు సార్. అంటే మేము కొంచెం ఎర్లీగానే పెట్టుకుందాం ఇది అనుకున్నాము. తిరుమలకెళ్ళాము. అక్కడి నుంచి రావడం కొంచెం లేట్ అయిపోయింది. నేనేమో ఇటే పరిగెత్తుకుంటూ వచ్చేసాను. ఇంకా వాళ్ళు ఇటెళ్ళాలి ప్రీమియర్‌కని ఇంకా. సాయంత్రం మరి మీరు గూడా మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్‌తో వస్తున్నారా? లేకపోతే ఎట్లా? చెప్పా కదా సార్. ఈ సినిమాకి ఈళ్ళిద్దరున్నారు ప్రస్తుతానికి. నేనెళ్ళినా మీకు తెలియకనే ఎళ్తాను సార్. ఓకే అండి. కిరణ్ గారు, సో ఆల్ ది బెస్ట్ అండి. 'దిల్‌రుబా' మంచి వైబ్స్‌తో రిలీజ్ అవుతుంది. థ్యాంక్ సో యూ సార్. మార్చ్ 14థ్. సో కలర్‌ఫుల్‌గా థియేటర్‌లో మంచి సినిమా అంటే కనువిందుగా ఉండేలా కలర్‌ఫుల్‌గా కనబడుతున్నాయి పోస్టర్స్, టీజర్, ట్రైలర్‌లని. సో అయితే 'కాతో' కంటెంట్‌తో కమర్షియల్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు ఒక కమర్షియల్ ఫార్మాట్‌లో వచ్చేస్తున్నారు. కంటెంట్ ఎంతవరకు ఆడియన్స్‌ను థియేటర్‌కి రప్పించేలా ఉంటుంది? సో ముఖ్యంగా ఆడియన్స్ అంతా కూడా మీ నుంచి ఎలాంటి సినిమా వచ్చినా పర్లేదు కానీ కంటెంట్ ఇంపార్టెంట్ అనేది చూస్తున్నారు. సో కంటెంట్ విషయంలో ఎంతవరకు మీరు ఆడియన్స్ కనెక్ట్ చేస్తదనేది బలంగా నమ్ముతున్నారు? సార్ ఇది ఒక యూత్‌ఫుల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ సార్ ఇది. ఒక క్యారెక్టర్ బేస్డ్ ఫిల్మ్. దీంట్లో ఏవైతే చెప్పాలో కంటెంట్ మీకు ప్రాపర్‌గా నేను ముందే చాలా క్లియర్‌గా చెప్పాను. 'సారీ థాంక్స్ తాలూక్' అనే మాట. ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చి మన గర్ల్ ఫ్రెండ్‌ని మన ప్రెజెంట్ లవ్‌ని సెట్ చేస్తే ఎలా ఉంటదన్నది చాలా క్లియర్‌గా చెప్పాను. అంటే అందరికి ఎక్కడో ఏదో చిన్న డౌట్ ఏముందంటే నాకు అర్థమైనంత వరకు అరే! మా ఏమన్నా ముందు సినిమా గదా! కొంచెము ఇది అయింది గదా! ఇది అని అనుకుంటున్నారు సార్. ట్రస్ట్ మీ మిమ్మల్ని థియేటర్‌లో మేము సర్ప్రైజ్ చేయబోతున్నాం. మ్యూజికల్లీ, ట్రీట్మెంట్ వైస్ మా డైరెక్టర్ రాసిన బెస్ట్ డైలాగ్స్, సీన్స్ చాలా బావుంటాయి. నన్ను చాలా కొత్తగా చూస్తారు. అంటే మంచి కమర్షియల్ సినిమా అయినప్పటికీ ఆ ట్రీట్మెంట్ మేము ఇచ్చిన విధానం అయితే మిమ్మల్ని చాలా గట్టిగా సర్ప్రైజ్ చేయబోతుంది సార్. అంటే చాలామంది అంటే ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో మీరన్నట్టు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ప్రెజెంట్ గర్ల్ ఫ్రెండ్ మధ్యలో జరిగేటువంటి డ్రామా చాలామంది థియేటర్ ఆడియన్స్‌లో అలాంటి ఎక్స్‌పీరియన్స్ చేసి ఉండరు. అందరికీ ఎక్స్‌లు ఉండరు కదా! ఎక్స్ గర్ల్ ఫ్రెండ్‌తో సినిమా చూసాలి, రావాలి అని చెప్పేసి మీరంటున్నారు. అలాంటి ఎక్స్‌పీరియన్స్ థియేటర్‌లో కూర్చున్న ఆడియన్స్ అందరికి ఉండదు కదా! మరి వాళ్ళని ఎలా? నాకు కూడా లేదు. మీకున్నారులేండి సార్. మీరు లేరంటారు అంతే. ఇ కిరణ్ గారు, మీది చాలా లక్కీ హ్యాండ్ అంటున్నారు. అండ్ మీరు ఇంట్రొడ్యూస్ చేసే ప్రతి డైరెక్టర్ కొత్త అబ్బాయి మంచి టాప్‌కెళ్ళిపోతున్నారు. అందరు డైరెక్టర్స్ అందరూ కూడా నెక్స్ట్ ఇమ్మీడియేట్ పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తున్నారు. ఏంటి సార్ దీనిపైన? అదేలే సార్. ఖచ్చితంగా మనం కథన్నప్పుడు వీళ్ళు చేస్తారని ఒక నమ్ముతాం. మనము వాళ్ళతో కలిసి చేస్తాం. ఆ తర్వాత వాళ్ళకి మంచి అవకాశాలొచ్చి, అందరం సినిమాలు మంచివి చేస్తే వెరీ హ్యాపీగా సార్. ఐయామ్ సో హ్యాపీ. నా నుంచి ఇంట్రొడ్యూస్ అయిన డైరెక్టర్స్ అంతా మంచి పొజిషన్‌కెళ్తున్నారు. ఇంకా మంచి సినిమాలు చేస్తున్నారు. ఐయామ్ సో హ్యాపీ. విశ్వకరుణన్ అనే అతను ఇంక నేను ఎక్కువ చెప్పను. ఇంక గంట తర్వాత మీరు థియేటర్ నుంచి బయటకొచ్చి, అరే! మంచి డైరెక్టర్ దొరికాడు, మంచి రైటర్ దొరికాడు, మాటలు భలే రాస్తున్నాడే. అప్పుడు 'పూరి' గారు ఇనిషియల్ ఏజ్‌లో ఉన్నప్పుడు గాని మనకు కొన్ని ఒక డైలాగ్స్ ఉంటాయి కదా! అప్పుడు పడేటప్పుడు 'పూరి' గారు ఇనిషియల్ మూవీస్‌లో మీకు ఆ వైబ్ కలుగుతది ఈరోజు. అతను రాసిన మాటలకి బయటకొచ్చి చాలా గట్టిగా మాట్లాడుకుంటారు.